అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్నటువంటి సినిమా యమగోళ. అందులో పాట గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను, గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను అనే పాట. ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను సరిదిద్దుకుంటాను. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో నందమూరి తారక రామారావు గారు చాలా అద్భుతంగా నటించారు. అంటే ఆయన మధ్యలో చనిపోవడం, ఆ తర్వాత ఏమో ముందు స్వర్గంలోకి వెళ్ళడం, ఆ తర్వాత ఏమో మళ్ళీ కొద్ది రోజులు ఆగి మళ్ళీ నరకంలోకి వెళ్ళడం, అక్కడ ఉండేటటువంటి వారిని యూనియన్గా ఏర్పాటు చేసి అక్కడే ఆయనతోటి యమధర్మరాజు మీద తిరుగుబాటు చేయించడం లాంటి మంచి ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఈ యమగోళ సినిమా 6 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. 6 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ రన్లో నడిచిందనమాట. అలాగే 40 కేంద్రాల్లో, అంటే ఇంకొక విషయం చెప్పాలంటే, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 40 వారాలు ఆడింది. 40 వారాలు ఆడిన సినిమా ఆ రోజుల్లో ఇదే రికార్డు. ఇది అసలు నిజంగా ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టించింది ఆ రోజుల్లో. ఎలాంటి సంచలనం సృష్టించిందంటే, అందరూ కూడా ఈ సినిమా అంటే ఎగబడేవారు అనమాట చూడటానికి. అంత అద్భుతమైన సినిమా ఇది. సరే, నేను సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా కొంచెం షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అయితే సినిమా కథ గురించి చాలా ఆసక్తికరమైన అంశాలన్నీ ఉన్నాయి. మరి ఇక మనం తర్వాత సినిమా కథలోకి వెళ్ళిపోదాం. మరి ఇక సినిమా కథలోకి వెళ్తే, సత్యం అనే యువకుడు ఒక గ్రామంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ గ్రామానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. ఇది కిట్టని ఆ ఊరు భూస్వామి సత్యాన్ని అడ్డు తొలగించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అతని కుట్రలు ఫలించవు. చివరికి సత్యాన్ని హత్య చేయిస్తాడనమాట. సత్యం ముందు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడిని ఎదిరిస్తాడు. అంటే అక్కడ కూడా కొంచెం అలజడి సృష్టిస్తాడనమాట. అక్కడ నుంచి నరకానికి పంపబడతాడు. నరకంలో అక్కడ ఉన్న నరక సైనికుల్లో విప్లవం తీసుకొచ్చి సైనికులతో తిరుగుబాటు చేయిస్తాడు. తర్వాత అనివార్య పరిస్థితుల్లో యమధర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకానికి వస్తారు. అక్కడ కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ఇక చివరికి సంతోషకరమైనటువంటి నోటుతో కథ ముగుస్తుందన్నమాట. అయితే ఈ పాటకు ఎక్కువ ప్రజాదరణ ఆ రోజుల్లో లభించింది. ఈ పాట కోసం యువకులు చాలా వెర్రెత్తిపోయారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ పాటని. అసలు థియేటర్లు కేవలం ఈ పాట కోసమే థియేటర్లకు పరుగులు తీసేవారు యువకులు. జయమాలిని అంత అద్భుతమైనటువంటి స్టెప్లతో ఈ డ్యాన్స్ చేసింది, నృత్యం. ఇక పాట రాసిన వారు వీటూరు వారు. అంటే వేటూరు కాదు, ఈయన వీటూరు అని అంతకుముందు రచయిత అనమాట. ఆయన పాట చాలా శృంగారభరితంగా, యువతను రెచ్చగొట్టే విధంగా పదాలు చక్కగా సమకూర్చారు. పారిజాత సుమాలు గుబాళించే విధంగా పాటను అట్రాక్టివ్గా రాశారు. యువత గుండెల్లో కవ్వింపులు, గిలిగింతలు పెట్టింది ఈ పాట. ఈ పాటను ఆయన ఎన్నో విధాలైన పదాలతో రాయవచ్చు. కానీ ఈ ఫోక్ సాంగ్కి గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను అనే పదాలను ఆయన ఎన్నుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది.
పాటకు స్క్రీన్ మీద నాట్యం చేసిన వారు జయమాలిని. ఆ రోజుల్లో యువత గుండెల్లో గూడు కట్టుకున్న శృంగార దేవత ఆమె. ఆ నాట్యం జరిగేటప్పుడు అక్కడ చాలామంది కూర్చొని ఉంటారు, వినోదాన్ని పొందుతూ ఉంటారు. ఒక్కొక్క స్టెప్పు వేస్తుంటే నరాలు ఉప్పొంగి వారి గుండెల్లో దడదడలాడిపోయే విధంగా ఆ పాట ఆమె డ్యాన్స్ చేసింది. చివరకు ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా చూసేవారు జనం. అయితే యువత బాగా ఆకర్షించింది ఈ ఈ ఈ డ్యాన్స్ని, ఈ పాటని, జయమాలిని కూడా. ఇక పాడిన వారు సుశీలమ్మ చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. అంటే యాక్చువల్గా ఇలాంటి పాటలు ఎల్ఆర్ ఈశ్వర్ గారు పాడతారు, తర్వాత ఆమె పాడారు. కానీ సుశీల గారు కూడా ఈ ఫోక్ సాంగ్ చాలా కవింపు ధోరణిలో చాలా అద్భుతంగా ఈ పాట పాడారు. అందరూ బాగా అట్రాక్ట్ అయ్యారు ఈ పాటకి. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత చక్రవర్తి అయిన చక్రవర్తి ఈ పాటకు బాణీలు కట్టారు. బాణీలు అంటే మామూలు బాణీలు కాదు, యువత గుండెల్లోకి సూటిగా గురిపెట్టిన బాణీల్లా సంధించేవారు. ఈ పాట కంపోజ్ చేస్తున్న సమయంలో జయమాలిని కంటే ఎక్కువగా నాట్యం చేశారట మన వీరు, అంటే సంగీత దర్శకులు చక్రవర్తి గారు. చెప్పుకోవాలంటే ఈ పాట కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉన్న పాట. వయోభేదం లేకుండా పాట థియేటర్లో స్క్రీన్ మీద వస్తుంటే యువకులు రచ్చరచ్చ చేసేవారట. ఇక నేను ఇంతవరకు ఏదో విశ్లేషణ చేశాను, కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ యొక్క అభిమానం ఉంటే, ఆదరణ ఉంటే నేను అలాంటి విషయాలు, ఇలాంటి పాటలు చాలా వందల కొద్ది ఉన్నాయి, అన్నీ కూడా నేను చేసి మీకు ఇవ్వగలను. సెలవు, నమస్తే. ఇక సినిమా కథలోకి వెళ్తే, సత్యం అనే యువకుడు ఒక గ్రామంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ గ్రామానికి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. ఇది కిట్టని ఆ ఊరు భూస్వామి సత్యాన్ని అడ్డు తొలగించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అతని కుట్రలు ఫలించవు. చివరికి సత్యాన్ని హత్య చేయిస్తాడనమాట. సత్యం ముందు స్వర్గానికి వెళ్తాడు, అక్కడ ఇంద్రుడిని ఎదిరిస్తాడు. అంటే అక్కడ కూడా కొంచెం అలజడి సృష్టిస్తాడనమాట. అక్కడి నుంచి నరకానికి పంపబడతాడు. నరకంలో అక్కడ ఉన్న నరక సైనికుల్లో విప్లవం తీసుకొచ్చి సైనికులతో తిరుగుబాటు చేయిస్తాడు. తర్వాత అనివార్య పరిస్థితుల్లో యమధర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకానికి వస్తారు. అక్కడ కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ఇక చివరికి సంతోషకరమైనటువంటి నోటుతో కథ ముగుస్తుందన్నమాట. అయితే ఈ పాటకు ఎక్కువ ప్రజాదరణ ఆ రోజుల్లో లభించింది. ఈ పాట కోసం యువకులు చాలా వెర్రెత్తిపోయేవారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ పాటని. అసలు థియేటర్లు కేవలం ఈ పాట కోసమే థియేటర్లకు పరుగులు తీసేవారు యువకులు. జయమాలిని అంత అద్భుతమైనటువంటి స్టెప్లతో ఈ డ్యాన్స్ చేసింది, నృత్యం. ఇక పాట రాసిన వారు వీటూరు వారు, అంటే వేటూరు కాదు, ఈయన వీటూరు అని అంతకుముందు రచయిత అనమాట. ఆయన పాట చాలా శృంగారభరితంగా యువతను రెచ్చగొట్టే విధంగా పదాలు చక్కగా సమకూర్చారు. పారిజాత సుమాలు గుబాళించే విధంగా పాటను అట్రాక్టివ్గా రాశారు. యువత గుండెల్లో కవ్వింపులు, గిలిగింతలు పెట్టింది ఈ పాట. ఈ పాటను ఆయన ఎన్నో విధాలైన పదాలతో రాయవచ్చు, కానీ ఈ ఫోక్ సాంగ్కి గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను అనే పదాలను ఆయన ఎన్నుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది. పాటకు స్క్రీన్ మీద నాట్యం చేసిన వారు జయమాలిని. ఆ రోజుల్లో యువత గుండెల్లో గూడు కట్టుకున్న శృంగార దేవత ఆమె. ఆ నాట్యం జరిగేటప్పుడు అక్కడ చాలామంది కూర్చొని ఉంటారు, వినోదాన్ని పొందుతూ ఉంటారు. ఒక్కొక్క స్టెప్పు వేస్తుంటే నరాలు ఉప్పొంగి వారి గుండెల్లో దడదడలాడిపోయే విధంగా ఆ పాట ఆమె డ్యాన్స్ చేసింది. చివరకు ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా చూసేవారు జనం.
అయితే యువత బాగా ఆకర్షించింది ఈ ఈ ఈ డ్యాన్స్ని, ఈ పాటని, జయమాలిని కూడా. ఇక పాడిన వారు సుశీలమ్మ చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. అంటే యాక్చువల్గా ఇలాంటి పాటలు ఎల్ఆర్ గారు పాడతారు, తర్వాత ఆమె పాడారు. కానీ సుశీల గారు కూడా ఈ ఫోక్ సాంగ్ చాలా కవింపు ధోరణిలో చాలా అద్భుతంగా ఈ పాట పాడారు. అందరూ బాగా అట్రాక్ట్ అయ్యారు ఈ పాటకి. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత చక్రవర్తి అయిన చక్రవర్తి ఈ పాటకి బాణీలు కట్టారు. బాణీలు అంటే మామూలు బాణీలు కాదు, యువత గుండెల్లోకి సూటిగా గురిపెట్టిన బాణీల్లా సంధించేవారు. ఈ పాట కంపోజ్ చేస్తున్న సమయంలో జయమాలిని కంటే ఎక్కువగా నాట్యం చేశారట మన వీరు, అంటే సంగీత దర్శకులు చక్రవర్తి గారు. చెప్పుకోవాలంటే ఈ పాట కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉన్న పాట. వయోభేదం లేకుండా పాట థియేటర్లో స్క్రీన్ మీద వస్తుంటే యువకులు రచ్చరచ్చ చేసేవారట. ఇక నేను ఇంతవరకు ఏదో విశ్లేషణ చేశాను, కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ యొక్క అభిమానం ఉంటే, ఆదరణ ఉంటే నేను అలాంటి విషయాలు, ఇలాంటి పాటలు చాలా వందల కొద్ది ఉన్నాయి, అన్నీ కూడా నేను చేసి మీకు ఇవ్వగలను. సెలవు. నమస్తే.